6 దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ఉద్యమ రథ సారథికి ఘన స్వాగతం పలికేందుకు గులాబీ దండు సిద్ధమవుతోంది. ఈ స్వాగత కార్యక్రమానికి భారీగా జన సమీకరణ జరుగుతోంది. టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఏర్పాట్లను చేస్తోంది. బేగంపేట నుంచి గన్ పార్క్ వరకు 7 కిలోమీటర్ల పాదయాత్రలో భారీగా మహిళలు పాల్గొంటారు. తొలుత కేసీఆర్కు వీర తిలకం దిద్ది హారతిస్తారు. ఆ తర్వాత దారి పొడవునా అందరికీ కుంకుమ పెడతారు. శంషాబాద్ నుంచి బేగంపేటకు హెలికాప్టర్లో దిగనున్నారు బాస్. తెలంగాణ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణులు భారీగా పాల్గొని పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే కేసీఆర్ను ఆశీర్వదిస్తూ సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. కేసీఆర్కు వినూత్నంగా స్వాగతం పలకడంతో పాటు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణ కోసం నాయకులు పోటీ పడుతున్నారు. బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో, గుర్రాలు, ఒంటెలతో ర్యాలీ ధూమ్ధామ్గా జరిగేందుకు ప్రణాళిక చేస్తున్నారు. స్పెషల్ చాపర్తో కేసీఆర్ పై పూల వర్షం కురిపించడానికి నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోలీస్ క్లియరెన్స్ వచ్చింది. 26వ తేదీన టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గన్ పార్క్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. గన్ పార్క్ వరకు కూడా వెళ్లడం జరుగుతుంది. ఈ ర్యాలీకి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్తో అనుమతి కూడా తీసుకోవడం జరుగుతుంది. ర్యాలీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కూడా పెద్దపీట వేయనున్నారు. ర్యాలీ పొడవునా కళాకారుల ప్రదర్శనలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని కళారూపాలు, అన్ని కళలు, అన్ని రకాలుగా అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే జన సమీకరణ ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి, దగ్గర ఉన్నటువంటి వాళ్ళ నుంచే పెద్ద ఎత్తున రావాలనేటువంటిది వారు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా బేగంపేట ఎయిర్పోర్ట్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున 1000 మందితో వారు పెద్ద ఎత్తున పూర్ణ కుంభ స్వాగతాన్ని తెలుపుతామని చెప్పి తెలంగాణ బ్రాహ్మణ సంఘం కూడా ముందుకు రావడం జరిగింది. 6 దశాబ్దాల కళ, 13 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన నేతకు కనీవిని ఎరుగని రీతిలో స్వాగతం పలకటానికి టీఆర్ఎస్ శ్రేణులు బిజీ అయ్యాయి.